క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టీవీ కార్యక్రమమును మీరందరూ చూసి ఆశీర్వదింపబడుతూ ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తూ మీరు మాకు చేస్తున్న ప్రతి ఫోన్స్, మీరు చెప్తున్న ప్రతి మాటలు, ప్రతి సాక్ష్యాలు మా హృదయాన్ని ఎంతో సంతోషపరుస్తూ ఉన్నాయి. దేవుని యొక్క పరిచర్య కొనసాగింపబడాలని ఎంతో ఆశతో, నిరీక్షతో, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క టీవీ కార్యక్రమములను మేము చేయడానికి ప్రాముఖ్యమైన ఒకే ఒక కారణం, దేవుని నామ మహిమ పడాలి. మేము వెళ్ళి చెప్పలేని ప్రాంతాలంతా ఈ టీవీ కార్యక్రమము ద్వారా దేవుని సందేశం ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అది వెళ్ళి వారి హృదయంలో ఒక నూతన ఉజ్జీవాన్ని కలిగింపచేయాలని ఏక లక్ష్యముతో దేవుని నా మహిమ కొరకు ఈ టీవీ కార్యక్రమమును మేము కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాదు, అనేకులు నాతో చెప్తున్న ఒక కార్యం నా హృదయాన్ని ఎంతగానో సంతోషపరిచింది. ఏంటో తెలుసా బ్రదర్, మీ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వదింపబడుతున్నాం, ఇంకా మీ కార్యక్రమములు కొనసాగింపబడాలని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నిజంగానే మీ అమూల్యమైన ప్రార్థనలే ఈ టీవీ కార్యక్రమంలో కొనసాగింపబడడానికి ప్రాముఖ్యమైన హస్తీభారంగా ఉందని క్రీస్తులో నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈరోజు కార్యక్రమంలో ఒక వ్యత్యాసమైన, అనేకులను ఆశీర్వదింపబడుతారన్న నిరీక్షణతో ఒక వాక్యాన్ని మీకోసం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్న వాళ్ళు అనేకులు సేవకులై ఉండొచ్చు, వారికి విశేషంగా ఈరోజు దేవుడు మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. చాలామంది సేవకులే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ మీ కార్యక్రమాలు ప్రతిరోజు చూస్తూ ఉంటామని చెప్పి. నిజమే, సేవకులు కూడా ఈ ఆశీర్వాదాలు పొందుతున్నది బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. విశేషంగా ఈ కార్యక్రమం సేవకులకును ప్లస్ చూస్తున్న ప్రతి విశ్వాసికిని అది ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. సరే, ఈరోజు యొక్క అంశం ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని ఒక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడే మనల్ని ఎన్నుకున్నాడని మనకు తెలుసు. యోహాను గ్రంథంలో 15వ అధ్యాయం మందు 16వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, వాక్యంలో యేసుక్రీస్తు తేటగా చెప్తున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పి దేవుడు ప్రత్యేకించి మనం చూసి చెప్తున్న ఒక అమూల్యమైన మాటను మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, మనల్ని ఎవరు ఏర్పరచుకున్నాడట? దేవుడే ఏర్పరచుకున్నాడు. అందుకే వాక్యం చెప్పబడుతుంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పి. ఇంకా అర్థం కాలేదనుకుంటున్నారా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక హిందూ కుటుంబంలో నుంచి రక్షింపబడిన వాడను. ఈరోజు ఏదో ఒక పాపపు స్థితిలో దేవునికి సంబంధం లేని జీవితాన్ని జీవిస్తున్న నా జీవితాన్ని, దేవుడంటే ఎవరో తెలియని నా జీవితాన్ని, ఒక కుటుంబం చెందిన నా జీవితంలో ఆయనకు నాకు సంబంధం లేని జీవితం జీవిస్తున్న నన్ను యేసుక్రీస్తు వెతికి వచ్చాడు. ఆయన నేను వెతికి రాలేదు, ఆయన నన్ను వెతికొచ్చాడు. నిజ దేవుడైన క్రీస్తు ఆయన ప్రేమను బట్టి నన్ను వెతికి వచ్చి నన్ను రక్షించి నన్ను ఏర్పరచుకున్నది ఆ మహిమ కలిగిన దేవుడు. అదేవిధంగానే ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితాల్లో కూడా, అందరి జీవితాల్లోనూ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీకు మీరుగా ఈ కార్యక్రమాన్ని చూడలేదు, దేవుడే ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడిస్తున్నాడు. మీకు మీరుగా మీరు రక్షింపబడలేదు, దేవుడే మిమ్మల్ని రక్షించాడు. కారణం, రక్షణ అనేది ఆయన చేతిలో ఉంది. అందుకే నీవు నేను రక్షింపబడ్డాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నిజం. ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న ప్రశ్న మనకు వస్తుందా రాలేదా? వస్తుంది. కానీ ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక మనిషిని దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటాడు అని మనం ఖచ్చితంగా మనం ధ్యానించాలి. దేవుడు ఒక మనిషిని ఎందుకు పుట్టించాడు అన్న ఒక ప్రశ్న వస్తుందా లేదా? వస్తుంది. ఎందుకయ్యా పుట్టించాడు? ఆదాముని ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు?
ఎందుకు ఆ ఏదో తోటలో అతనికి ఒక వ్యవసాయ పని చేయమని చెప్పి అతన్ని అక్కడ ఉంచాడు? ఆదాముతో హవ్వతో ఎందుకు దేవుడు వారితో కూడా ఉన్నాడు? ఎందుకు వారితో కూడా దేవుడు నివాసం చేసి, వారితో కూడా సహవాసం చేసి, వారితో కూడా దేవుడు ముఖాముఖిగా నరునికి దేవునికి మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరిచాడు? చాలా ప్రశ్నలు వస్తున్నాయి కదా. అన్ని ప్రశ్నలకి రోజు జవాబు రాబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇదే ఈరోజు ప్రాముఖ్యమైన అంశం. ప్రియ సహోదరుడా, మార్కు సువార్త 3వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని మీరు చదివినట్లయితే నేను మీకోసం చదువుతాను, దయచేసి గమనించండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దుకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై సువార్తను ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు నియమించాడు? తేటగా గ్రహించాలి. ఎందుకు నియమించాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాక్యంలో చెప్పబడి ఉంది, దేవుడు తమకిష్టమైన వారిని తమ యొద్దకు తీసుకొని వచ్చి వారితో కూడా చెప్తున్నాడు, నేను ఎందుకు మిమ్మల్ని ఏర్పరచుకున్నానో తెలుసా అని తన శిష్యులతో అంటున్నాడు. మొట్టమొదటిగా, మీరు నాతో కూడా ఉండునట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నాతో కూడా ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాముని ఎందుకు ఈ భూలోకంలో దేవుడు ఏర్పరిచాడో తెలుసా? ఆదాము దేవునితో ఉండడానికి, దేవుడు ఆదాముతో కూడా ఉండడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఏదోను తోటలో ఆదామును ఏర్పరిచి అతని ఎముక ద్వారా హవ్వను ఏర్పరిచి ఆ ఇద్దరు మనుషులతో పరలోక దేవుడు ప్రతిరోజు వచ్చి వారితో సహవాసం చేసేవాడట. ప్రతిరోజు వారితో కూడా ఉండేవాడట. ఎందుకో తెలుసా? మనుష్యుని పైన దేవునికున్న ప్రేమ, వారితో సహవాసం చేయాలని, వారితో కూడా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అదే దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఆయనతో ఉండడానికి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తేటగా చెప్పబడుతూ ఉంది, మీరు నాతో ఉండడానికై నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం, ఆయన అనుభవాన్ని గురించి బైబిల్లో మీరు చూసినట్లయితే యోహాను 10వ అధ్యాయంలో 30వ వాక్యంలో మీరు చూస్తే, నేను తండ్రి ఏకమై ఉన్నాము అని దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. యేసుక్రీస్తును పరలోకపు తండ్రిని ఏకమై ఉన్నట్లుగా దేవుడు ప్రత్యేకించి సాక్ష్యం చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో 38వ వాక్యం చూసినట్లయితే, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నాము, ఏకమై ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తుకు తండ్రికి మధ్య ఉన్న సంబంధం చూడండి. తండ్రిని యేసుక్రీస్తును ఏకమై ఉన్నారు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఏకమై ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు తేటగా సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తును నియమించడానికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు? దేవునితో ఉండడానికి. ప్రియ సహోదరి సహోదరుడు, మన జీవితంలో కూడా అటువంటి అనుభవం కలిగి ఉండాలనే యేసుక్రీస్తు మనకు ఒక మోడల్గా ఉన్నాడు. యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి. ఏంటా మాదిరి? దేవునికి ఆయనకు ఉన్న ఒక బంధం. నేను పరలోకపు దేవుడైన తండ్రిను ఏకమై ఉన్నాము, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నాము అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నదే మనం చూస్తున్నాం. అదే యేసుక్రీస్తు యొక్క ఒక చిన్న ప్రార్థన గురించి వ్రాయబడి ఉంది. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 21వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఉండునట్లుగా మన యందు వీరును కూడా ఏకమై ఉండడానికై నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఒక ప్రార్థన చేస్తున్నదే మనం చూస్తున్నాం. బాగా గమనించాలి. తండ్రి యందు కుమారుడును, కుమారుడు యందు తండ్రిను ఏ విధంగా ఏకమై ఉన్నారో అదే విధంగా వారికి మనకి మధ్య బంధం ఉండాలని యేసుక్రీస్తు ఒక ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏంటి అర్థం? దేవునితో కూడా మనం సహవాసం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునితో మనం ఉండడానికే దేవుడు మనం నియమించాడు. అందుకే మనం ఏర్పరచుకున్నాడు. కానీ మనం దేవునితో ఉన్నామా? దేవునితో మనకు సహవాసం ఉందా? చాలా మంది అంటూ ఉంటారు, బ్రదర్ దేవునికి నాకు ఏ సంబంధం లేదు బ్రదర్, నేను ప్రార్థన చేసి ఎన్నో రోజులు అయిపోయాయి అంటూ ఉంటారు.
కొంతమంది జీవితాల్లో చూశారంటే అన్నీ ఉన్నట్లే ఉంటాయి, కానీ యేసయ్యతో అనుభవం ఉండదు. అన్ని పనులు చేస్తూ ఉన్నట్లే ఉంటాయి, కానీ యేసయ్యతో అనుభవం ఉండదు. యేసుక్రీస్తుతో కూడా ఉండే అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానికోసమే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనతో సహవాసం చేసే అనుభవం మనకు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్ని పనులు చేస్తాం, కానీ యేసయ్యతో ఉండడం, ఉండే అనుభవం మనకు ఉండదు. నేను చాలా ప్రాంతాల్లో సువార్త కుడికలకై వెళ్తూ ఉంటాను. విశేషముగా గ్రామ ప్రాంతాల్లో వెళ్ళే సమయంలో నేను చూస్తూ ఉంటాను, అక్కడున్న యవ్వనస్తులు చాలా మంది ఎంత యాక్టివ్గా అంటే అంత యాక్టివ్గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఆ యొక్క మీటింగ్స్ కావలసిన అన్ని పనులు చేస్తూ ఉంటారు. అన్ని పనులు తమకు తామే ముందుకొచ్చి అన్ని పనులను కష్టపడి చేస్తారు. మీటింగ్ జరుగుతున్న సమయంలో వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. మీటింగ్ ముందర అన్ని పనులు చేసినంత వాళ్ళే, మీటింగ్ ముందర అన్ని కార్యాలు చేసినంత వాళ్ళే. కానీ ఎక్కడ మిస్ అవుతున్నారు? వాక్యం జరిగే సమయంలో, ప్రార్థనలు జరిగే సమయంలో వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకోవడం, వాళ్ళకి వాళ్ళే ఫోన్లో మాట్లాడుకోవడం, అసలు దేవునికి వాళ్ళకి సంబంధమే ఉండదు. ఇంకా నేను చూసిన ఆశ్చర్య కార్యం ఏంటంటే, అన్ని పనులు చేస్తూ ఉంటారు. సంఘాలు చీపురుతో ఊడుస్తారు, చాపలు వేస్తారు, మైక్ సెట్ చేస్తారు, ఇంకా అన్ని పనులు చేస్తారు, పాటలు పాడుతారు, ఆరాధిస్తారు, అన్ని చేస్తారు. కానీ ప్రార్థన జీవితం ఉండదు. పనులైతే అన్ని చేస్తారు, కానీ ప్రార్థన అనుభవం ఉండదు. దేవుడితో సహవాసం ఉండదు. ప్రియ సహోదరుడా, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రభు ఈరోజు మీతో ప్రాముఖ్యంగా ఈ వాక్యాన్ని మీతో మాట్లాడమని చెప్పాడు. అందుకే మాట్లాడుతున్నాను. దేవుడి కోసం నువ్వు అన్ని పనులు చేస్తున్నావు, మంచిదే, చెయ్యాలి. కానీ దేవుడితో సహవాసం ఉందా? అదే చాలా ముఖ్యం. నువ్వు ఎన్ని పనులు చేసి ఏం ప్రయోజనం అయ్యా? దేవుడితో సహవాసం లేకపోతే నువ్వు చేసే పనులన్నీ వేస్ట్, వృధా. మీకు అర్థమయ్యేలా మీకు ఒక కార్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు యేసుక్రీస్తు ఒక గ్రామంలో నడిచి వెళ్తూ ఉన్నాడు. శిష్యులంతా వస్తున్నారు. అందరూ వెళ్తూ ఉన్న సమయంలో ఆ గ్రామంలో ఉన్న మార్తా అనే ఒక సహోదరి, ఆ సహోదరి యేసయ్యను చూసి, అయ్యా యేసయ్యా మీరు మా ఇంటికి రావాలి, ఈరోజు మా ఇంటి దగ్గర ఉండాలి, మీరు మా ఇంటి దగ్గర మా చేతి వంటను మీరు తినాలి, అయ్యా మీరు మా ఇంటి దగ్గర ఉంటే మాకు ఆశీర్వాదం అయ్యా అని చెప్పి ఎంతో ప్రేమగా యేసయ్యను తన ఇంటికి తీసుకొచ్చింది. యేసయ్య తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన వెంటనే మార్త ఏం చేసింది? యేసయ్య తన ఇంటికి వచ్చాడు కదా, యేసయ్యకు కావలసిన ఆహారము అన్నీ వడ్డించాలి, అన్నీ చేయాలి కదా. ఆమె యొక్క పనుల్లో బిజీ అయిపోయింది, అన్ని పనులు చేసుకుంటుంది. అదే ఇంట్లోనే మరియ అని ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి ఏం చేసిందో తెలుసా? ఏ పని చేయలేదు, కానీ యేసయ్య పాదం దగ్గర కూర్చుంది. యేసయ్య ఏం చెప్తాడో అన్నిట్లో వింటుంది. యేసయ్య చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా ఉంటుంది. ఒక ప్రక్క యేసయ్య బోధిస్తూ ఉండగా ఆ మాటలంటూ వింటూ ఉంది మరియ. మరో ప్రక్క యేసయ్య కోసం వడ్డించడానికి అన్ని పనులు చేస్తుంది మార్త కోపం వచ్చేసింది. నేను ఒక్కదానిగా అన్ని పనులు చేసుకుంటున్నానే, మరి అక్కడికి వస్తే ఎంత బాగున్నాను, నాకు సహాయం చేస్తే ఎంత బాగుందని చెప్పి విరుచుకుపడుతుంది. కోపంతో తెగ విసిగైపోయింది. వెంటనే యేసయ్య దగ్గర అడుగుతుంది, అయ్యా మరి కూడా నాతో పంపించవచ్చు కదా, అన్ని పనులు నేను ఒక్కటి చేయలేకపోతున్నానని చెప్పి. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ఒక అమూల్యమైన మాట, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత అద్భుతమైన మాట తెలుసా? మార్తాను చూసి అంటున్నాడు, యేసుక్రీస్తు చెప్తున్నాడు, మరియా దేవుని పాదంలో ఉంటున్న సమయంలో, మార్త అనేక పనుల నిమిత్తం విచారంతో ఉన్న సమయంలో దేవుడు మార్తాను చూసి అంటున్నాడు, మార్తా అవసరమైనది ఒక్కటే. అంటే ఏంటి అర్థం? అనవసరమైన కార్యాలను చేస్తూ ఉన్నావు, అవసరమైనది ఒక్కటే. అదేంటి? నా సముఖంలో వేచి ఉండడం, నా యొక్క వాక్యాన్ని ధ్యానించడం, నా వాక్యాన్ని వినడం, ఇదే అవసరమైనది. ఈ అవసరమైన ఒక కార్యాన్ని నీవు వదులుకునేసి అనేక పనుల్లో విచారంతో ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు మరి ఒక మాట, ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది మరియా. హల్లెలూయా. మరియా ఎన్నుకున్నది ఎటువంటిది? ఉత్తమమైనది. యేసుక్రీస్తే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. పిలిచింది యేసుక్రీస్తుని పిలిచింది ఎవరు? మార్తానే.
యేసుక్రీస్తుకు అన్ని చేసి సంతోషంగా పంపాలని ఆశపడింది ఎవరు? మార్తానే. కానీ ఆశీర్వాదాలంతా ఎవరు పొందుతున్నారు? మరియమ్మ పొందుతుంది. మార్తమ్మ ఆశీర్వాదాలు వదులుకుంటుంది. ఏది ముఖ్యమో ఆమెకు తెలియలేదు, ఏది అవసరమో ఆమెకు తెలియలేదు, ఏది ఉత్తమమైనదో ఆమెకు తెలియలేదు. అనవసరమైన పనులన్నీ చేస్తుంది, అవసరమైన దాన్ని వదిలేసింది. ఈరోజు ప్రజలంతా చేసే మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? అనవసరమైన వాటిని అన్ని చేస్తారు, దేవుని సన్నిధిలో ఉండడం మర్చిపోతారు. దేవుని సన్నిధిలో ఉండాలంటే ఒప్పుకోవడం లేదు శరీరం. చాలా మంది చెప్తారు, బ్రదర్ ఏ పనైనా నేను చేయవస్తాను బ్రదర్, సంఘంలో అన్ని పనులు ఒంటి చేస్తే నేను అన్ని చేస్తాను బ్రదర్ అంటూ ఉంటారు. మీరు వ్యక్తిగతంగా మీరు వారిని విచారించి చూడండి, దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు బ్రదర్? అయ్యో నాకు సమయం లేదు బ్రదర్ అంటారు. నీవు అన్ని పనులు చేసినా ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని మర్చిపోతున్నావే, వాటిని విడిచిపెడుతున్నావే, అక్కడే కాజారిపోతుంది, అక్కడే మిస్ అయిపోతున్నావు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలని, ఆయన పాదంలో నువ్వు ఉండాలని. కానీ అది చేయడం లేదే. అన్ని పనులు చేస్తున్నావు, మంచిదే, పరిచర్యలో అన్ని పనులు మనం చెయ్యాలి, మంచిదే. కానీ ప్రాముఖ్యమైన సమయంలో నువ్వు ఎక్కడున్నావు? అన్ని పనులు చేయడం మంచిదే అండి, కానీ ప్రాముఖ్యమైన సమయం ఉంది కదా, ఆ సమయాన్ని నువ్వు వృధా చేసేసావే. వాక్య సమయంలో వాక్యానికి నువ్వు శ్రద్ధ చూపడం లేదే, ప్రార్థన సమయంలో ప్రార్థనకు నువ్వు ఏకీభవించడం లేదే. దేవుని సన్నిధిలో దేవుడికి నీకు ఉన్న బంధం ఎక్కడ? పనులు చేయడం అంతా సులభమేనండి, కానీ దేవుని సన్నిధిలో ఉండాలి, అదే ముఖ్యం. ఒకవేళ నీ సేవకుడుగా నువ్వు ఉంటున్నావేమో, అనేక స్థలాల్లో నువ్వు సేవ చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు. అయ్యా నేను ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఈ పరిచర్య ఆ పరిచర్య, రెస్ట్ లేకుండా విశ్రాంతి లేకుండా చేస్తూనే ఉన్నావు, మంచిదే. కానీ నీకు దేవునికి మధ్య వ్యక్తిగతమైన సంబంధం ఎక్కడా? దేవుడిని ఏర్పరచుకునేదే ఆయన పాదంలో ఉండాలని. కానీ అది చేస్తున్నామా? చాలా మంది సేవకులు చేసే తప్పు ఎక్కడ తెలుసా? అక్కడే ఆడ ఏడ పరిగెత్తూ ఉంటారు. అక్కడ కుటుంబ ప్రార్థన, ఇక్కడ బర్త్డే ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్, అన్నిటికీ వస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ దేవుని సన్నిధికి మాత్రం వచ్చే సమయంలో అయ్యో అలిసిపోయాను ప్రభువా నన్ను క్షమించండి, సారీ అని చెప్పి తండ్రి నన్ను ఆశీర్వదించండి, ఆమె. దేవుడు అనుకుంటారు ఇన్ని పనులు చేసేవారు నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు నీకు? ప్రభువా నా వల్ల కావడం లేదే. బైబిల్ చదవడానికి సమయం ఉండదు. కొంతమంది చూశారంటే బైబిల్ చదవరు. దేవుని సన్నిధిని వెతికి రావాలి. ప్రార్థన, దేవునికి మనకు మధ్య ప్రార్థన అనుభవం కావాలి. ఈ అనుభవం ఉంటేనే పరిచర్యలో శక్తి ఉంటుంది, ఈ అనుభవం ఉంటేనే మన చెప్పే వాక్యంలో శక్తి ఉంటుంది, ఈ అనుభవం ఉంటేనే ప్రజలకు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడగలడు. ఈ అనుభవం ముఖ్యం. ఉత్తమమైనది ఒకటి, దాన్ని ఎంచుకోవాలి. మరియలాగా అవసరమైనది ఒకటి, దాన్ని ఎంచుకోవాలి. మరియలాగా అనవసరమైన కార్యాన్ని వీటిని చేసి అన్నిటిని విసుగు చెందిపోయి అయ్యో నేను అన్ని చేయవస్తాను, అయ్యో నేను ఒక్కటే చేస్తున్నానని చెప్పి విసుగు కొనడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో ఉండే అనుభవం మనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నాకు ఒక ఆశ్చర్యం కలిగించే ఒక కార్యం ఏంటంటే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తున్నారు. భయంకరమైన గొలియాతు, మీలో ఎవరైనా సరే నన్ను ఎదిరించడానికి రండి అని చెప్పి భయంకరమైన రూపముతో భయంకరమైన శబ్దముతో అతడు మాట్లాడే ప్రతి మాటను చూసి ఇశ్రాయేలు ప్రజలంతా వణికిపోతున్నారు. ఆ ఇశ్రాయేలుకు రాజు ఎవరు? సౌలు. సౌలు ఎవరు? దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడే. అటువంటి సౌలు కూడా భయపడిపోయి దూరంగా ఉన్నాడు, గొలియాతును ఎదుర్కొనలేక. ఆ సమయంలో దేవునితో ఉండే అనుభవం కలిగిన వ్యక్తి దావీదు వస్తున్నాడు. ఆ మాటలు విన్న వెంటనే అతనికి వైరాగ్యం వస్తుంది. ఈ ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి భయపడుతున్నారు, వాడిని ఒక్క రాయితో నేను పడగొడతానని చెప్పి వెళ్ళాడు, ఒక్క రాయితో పడగొట్టాడు. నేను అనుకున్నాను సౌలు ఎందుకు జయించలేకపోయాడు, సౌలు ఎందుకు యుద్ధంలోకి వెళ్ళలేకపోయాడు, దావీదు ఎందుకు వెళ్ళగలిగాడు? ఇద్దరికి మధ్య ఉన్న డిఫరెంట్ ఏంది? సౌలు దేవుని చేత ఎన్నుకున్న వ్యక్తే,
సౌలు కూడా దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తే, దావీదు దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తే. కానీ ఇద్దరి మధ్య ఏంటి డిఫరెంట్ ఉందయ్యా. సౌలు దేవునితో లేడు, దావీదు దేవునితో ఉన్నాడు. దేవునితో ఉన్నవాడే జయాన్ని పొందగలడు, దేవునితో లేనివాడు ఓటమి పాలవుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో అనేక యుద్ధాలు ఎదురవుతాయి, అనేక శత్రు సాతానులు వస్తూ ఉంటాయి. వాటిని జయించడానికి ఒకే ఒక ఆయుధం దేవునితో మనకున్న సహవాసం. మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని పరిచర్యలు చేసినా దేవునితో మనకున్న సహవాసం అనేది ఉండాలి. అన్ని పరిచర్యలు నేనే చేస్తున్నానని చెప్పి వీరంగా మీరు చెప్పుకోకండి. ప్రాముఖ్యమైన పరిచర్య మోకాళ్ళ ప్రార్థన, ప్రాముఖ్యమైన పరిచర్య దేవునికి నీకు మధ్య ఉన్న సంబంధమైన సహవాసం. ఇది లేకుండా నీవు ఎన్ని ప్రయోజనం లేదు. కొంతమంది సేవకులు నేను చూశాను, ఆదివారం సంఘంలో వాక్యం చెప్పాలంటే ఏదో ఒక వాక్యం చెప్పవచ్చులే, వాళ్ళ పాటకు 24 గంటలు వారి పనులు చూసుకుంటూ ఉంటారు. వారి పనులు చూసుకొని ఆదివారం అయిపోయిన ఏదో ఒక వాక్యం చెప్పేయాలి అంతే. అంటే ఏంటి అర్థం? ఆదివారం వచ్చేసింది, ఏదో ఒకటి చెప్పేసుకోవాలి అంతే. వాక్యము ద్వారా ప్రజలు ఆదరింపబడాలన్న భారం లేదు, వాక్యము ద్వారా ప్రజలకు వచ్చి రావాలన్న భారం లేదు. ఏదో ఒకటి చెప్పాలి. దేవుని సన్నిధిలో ఉండి, దేవుని యొక్క పాదములో ఉండి, ప్రభువా నేను ఏం వాక్యం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ప్రజల యొక్క హృదయంలో మార్పు రావాలంటే ఎటువంటి వాక్యం ఉండాలి అని దేవుని సన్నిధిలో వేచి ఉండి, దేవుని యొక్క ప్రసన్నతలో వేచి ఉండి, ఆయన మహిమ ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాక్యం చెప్పేవాళ్ళు కరువైపోయారు. దేవునితో సంబంధం లేని జీవితం, 24 గంటలు ఆ పనులు ఈ పనులు అన్ని చేసుకుంటారు, ఏదో ఒక వాక్యం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ఇది వద్దు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయనతో ఉండడానికి, ఆయనతో సహవాసం చేయడానికి. ఆదామును హవ్వను ఆయనతో ఉండడానికి ఏర్పరచుకున్నాడు, వారితో సహవాసం చేయాలని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే వారు పాపం చేశారో ఏదో తోటలో నుంచి బయట కెంటేశాడు, సహవాసం కోల్పోయింది. సహవాసం కోల్పోవడానికి కారణం పాపం. పాపం ఎప్పుడైతే వారిలో ఏర్పడిందో సహవాసం కోల్పోయారు, ఏదో తోటలో నుంచి బయట గెంటవేయబడ్డారు. ప్రతిరోజు దేవుడు వారి దగ్గరకు వచ్చి వారితో కూడా ఎంతో సహవాసం చేసి వారితో మాట్లాడిన ఆ అనుభవం అంతా మారిపోయింది. ఈ రోజు చాలా మంది సేవకులు, అనేక విశ్వాసుల యొక్క కుటుంబాలు ఇదే జరుగుతుంది. దేవునితో సహవాసంగా ఉన్నప్పుడే మన జీవితం ఏదో తోటలో ఆశీర్వదింపబడుతుంది. అది వదిలేసి మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మన జీవితం పాడైపోతుంది. ఆదాము యొక్క జీవితంలో ఏ విధంగా ఏదో తోటలోంచి గెంటి వెలివేయబడ్డాడో మన జీవితాలు కూడా అట్లే పాడైపోతాయి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఆయనతో ఉండడానికి. మార్తాను చూసి దేవుడు అంటున్నాడు, ఉత్తమమైనది ఒక్కటే, ఆ ఉత్తమమైన దానిని మరియా ఎన్నుకున్నది. అవసరమైనది ఒక్కటే, ఆ అవసరమైన దానిని మరియా ఎన్నుకున్నది. మరి నీ పరిస్థితి ఏంటి? మార్తా, అనవసరమైన కార్యాలు తలదూరుస్తూ ఉన్నావు, అనవసరమైన కార్యాల్లో కాలు పెడుతూ ఉన్నావు, అనవసరమైన కార్యాలు నువ్వు చేస్తున్నావే, కానీ అవసరమైన దాన్ని వదిలేసావే. యేసుక్రీస్తు మన ఇంటికి వచ్చాడే, ఆయన దగ్గర అనేక సత్యాలను నేర్చుకోవాలి, ఆయన పాదంలో నేను ఉన్నానన్న ఒక్క జ్ఞానం నీలో లేకుండా నీ పనులే నీకు పెద్దవైపోయాయి. అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనది ఒక్కటే, దాన్ని ఎన్నుకోండి. అదేంటి? ఆయన పాదములో ఉండడం, ఆయన సన్నిధిలో ఉండడం. అదే మనకు భాగ్యం, అదే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేయబోతున్నాం. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన మా దేవ, యేసుక్రీస్తు నామములో మీ వైపు కనులెత్తు చూస్తున్నామయ్యా. ఈరోజు వాక్యము ద్వారా ప్రభు మాతో మాట్లాడావు. ఎందుకైతే మమ్మల్ని నియమించావో, ఎందుకైతే మమ్మల్ని ఏర్పరచుకున్నావో మాతో మాట్లాడావయ్యా. మొట్టమొదటి కార్యంగా ఈరోజు మాతో మాట్లాడిన మాట దేవునితో ఉండడానికి, ప్రభువా నీతో ఉండడానికి. మీరు చెప్పారు, తండ్రి నీవును నేను ఏకమై ఉన్నట్లుగా మనతో వారు కూడా సహవాసులై ఉండినట్లుగా, ఏకమై ఉండినట్లుగా వారి కొరకు ప్రార్థన చేస్తున్న
ఉన్నానని చెప్పి ప్రార్థన చేసిన అదే యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారి జీవితంలో దేవునికి వారికి మధ్య ఒక సంబంధం ఏర్పరచండి. వారి మధ్య దైవికమైన ఒక మంచి అవసరమైన ఉత్తమమైన దానిని ఎన్నుకునే కృపను వారికి అనుగ్రహించండి. మర్యాద ఉత్తమమైన దానిని ఎన్నుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఒక మర్యాద అవసరమైన కార్యాన్ని చేపట్టే వారిగా మార్చండి. ఆశీర్వదించండి యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించున్నాడని క్రీస్తులని నమ్ముచున్నాను. మీరు పొందిన ఆశీర్వాదాలు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. Touchdown. Wait on it. Wait on it. Jesus. Jesus. Wait on it. Wait on it. Touch that. Touch that.